హాయ్ వీవర్స్. సో మీరు మా థాయిలాండ్ డే 1 ట్రిప్ది చూసేసారు కదా వీడియో. చూడకపోతే ఇప్పుడే చూసేయండి. సో ఇది డే 2 ఐటనరీ. మేము 2 days పటాయాలో ఉన్నాము అండ్ 3 days బ్యాంకాక్లో ఉన్నాము. ఇది డే 2 ఇన్ పటాయా. పటాయా ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. యాక్చువల్లీ నైట్ లైఫ్కి చాలా ఫేమస్. మనకు స్ట్రీట్ ఫుడ్ కానీ ఇంకా వేరే రకాల యాక్టివిటీస్ కానీ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది మా డే 2 మార్నింగ్ ఏం చేసామని చూపిస్తున్నాను. ఇక్కడ మాకు ఒక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ నుండి బోట్లో ఇంకో మిడిల్ ఆఫ్ ద సీకి తీసుకెళ్తున్నారు. సో మిడిల్ ఆఫ్ ద సీకి తీసుకెళ్ళాక ఇక్కడ యాక్టివిటీస్ ఉంటాయి, వాటర్ బేస్డ్ అడ్వెంచర్ గేమ్స్ ఉంటాయి. మనకు మిడిల్ ఆఫ్ ద సీకి వెళ్ళాక మనకు గైడ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయి ఏంటి అని. లైక్ బనానా రైడ్, అండర్ సీ వాక్, పారాసైలింగ్, జెట్ స్కీయింగ్. సో ఇవన్నీ ఉంటాయి. మనము చూస్ చేసుకోవచ్చు, కాంబోగా తీసుకోవచ్చు, అదర్వైజ్ సింగిల్ గేమ్స్ కూడా తీసుకోవచ్చు. కాంబోలో తీసుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. సో మీరు మీ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు దీనికి బడ్జెట్ మీరు సపరేట్గా తీసుకోండి. షాపింగ్ ఆర్ ఫుడ్ అది కాకుండా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏదైనా చేస్తారు అంటే దీనికి సపరేట్గా బడ్జెట్ పెట్టుకోండి. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మాకు షార్టేజ్ వచ్చింది మనీలో. సో అండ్ అక్కడ కరెన్సీ తీసుకెళ్ళాలి కాబట్టి మనకు ప్రాబ్లం అవుతుంది. కొన్ని షాపింగ్ స్ట్రీట్స్లో ఇండియన్ కరెన్సీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ మనం సేఫర్ సైడ్ ఉండాలంటే మనకు అక్కడ కరెన్సీ బాట్స్లో ఏముంటుందో అది ఎక్స్ట్రా తీసుకెళ్తే బెటర్. అండ్ ట్రిప్ ప్లాన్ చేసేప్పుడు మాత్రం మీరు అడ్వెంచర్ గేమ్స్కి సపరేట్ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మాకు అరౌండ్ మేము 6 adults అండ్ 2 kids వెళ్ళాము. 8 members-కి ఆల్మోస్ట్ 45,000 మన ఇండియన్ కరెన్సీలో ఓన్లీ అడ్వెంచర్ స్పోర్ట్స్కి అయిపోయింది. సో మాకు ఐడియా లేదు ఇంత కాస్ట్ అవుతుంది అని, కానీ అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి చేయకుండా అయితే రాలేకపోయాము. ఇది బీచ్ చాలా బాగుంటుందండి. ఈ బీచ్ కోరల్ ఐలాండ్ బీచ్ అని మీరు సర్చ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మన మట్టి లాగా ఉండదు, సాఫ్ట్ మట్టి అండ్ ఇట్స్ వైట్ మట్టి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మేము చూస్ చేసుకున్న గేమ్స్ ఏంటంటే పారాసైలింగ్, ఇంకా అండర్ సీ వాక్ చూసుకున్నాము. అండర్ సీ వాక్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని దాని గురించి నేను చెప్తాను. అండ్ ఇది పారాసైలింగ్ మేము ఉడుపిలో కూడా చేసాము. ఉడుపిలో డిప్ ఉంటుంది, వాటర్లో మనల్ని డిప్ చేస్తారు, కానీ ఇక్కడ వాటర్లో డిప్ చేయరు, జస్ట్ అలా సేల్ చేయడమే. ఇప్పుడు నేను సేల్ చేస్తున్నాను, పారాసైలింగ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, బాగుంది, చాలా బాగుంది. మనం పైకి వెళ్తాము, మొత్తం వ్యూ కనిపిస్తుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడు చేయలేదంటే కానీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడంలో తప్పలేదు కదా, చేయండి. అండ్ పిల్లలు అరౌండ్ 7 తర్వాత అలో ఉన్నట్టుంది. ఉడిపిలో అయితే మా పాపను అలో చేశారు. నాకు ఇక్కడ పాపను తీసుకెళ్లేదు కాబట్టి నాకు తెలీదు. మా తోడుకోడలు వాళ్ళ పాప అయితే 10 years తనని అలో చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, అంత పైకి వెళ్తుంది అండ్ ఒక రౌండ్ వేసుకుని వచ్చి మళ్ళీ డ్రాప్ చేస్తారు మనకి సేమ్ ప్లేస్లో. చాలా బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. అండ్ ఇంకా ఫుడ్ గురించి చెప్పాలంటే థాయిలాండ్లో ఎక్కడైనా మనకు ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, కానీ మనం ప్రీ ఆర్డర్ చేసుకోవాలి. మనం తీసుకున్న ప్యాకేజ్ వాళ్ళకి ఇండియన్ ఫుడ్ అని చెప్పేస్తే వాళ్ళు ఇండియన్ రెస్టారెంట్సే అరేంజ్ చేస్తారు మనకు. లేదు అంటే మనకు కొంచెం టఫ్ అవుతుంది. కానీ ఇక్కడ నాన్ వెజ్ అంటే కూడా దానిలో నాన్ వెజ్ బ్రాత్ మిక్స్ చేసి ఉంటారు. అంటే ఫిష్ బ్రాత్ కానీ మీట్ బ్రాత్ కానీ వెజ్ అంటే బ్రింజాల్లో మిక్స్ చేసి ఉంటారు. సో నాకు అది నచ్చలేదు. సో మనము ప్రీ ఆర్డర్ చేసుకోవడం బెటరు. ముందే మన ప్యాకేజ్ వాళ్ళకి చెప్పేసి తీసుకోవడం బెటరు. సో ఇక్కడ చూడొచ్చు, మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఆల్రెడీ కంప్లీట్ చేసి వచ్చేసి కూర్చున్నాము. ఇది మా ఈయన కంప్లీట్ చేసి వచ్చారు. సో ఒక్కొక్కరిదే హార్డ్లీ ½ an hour. మేము 8 members ఉన్నాం కాబట్టి ½ an hour స్పెండ్ చేసాం అనుకుంటా. అందరూ వచ్చాక ఇక్కడ కూర్చోవడమే. తర్వాత ఇది మా అండర్ సీ వాక్. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్, కానీ ఇక్కడ న్యాచురల్ కోరల్ ఏం పెట్టలేదు వీళ్ళు. న్యాచురల్ కోరల్ కాదు ఇది. అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది అది న్యాచురల్ కోరల్ కాదు. కానీ కొంచెం డిసప్పాయింట్ అయింది అది న్యాచురల్ కాదు అనేసరికి. మనకు అండమాన్లో ఉంది, నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసాను. అండర్ సీ వాక్
చాలా బాగుంది అండర్ సీ వాక్ అండమాన్లో. అది మనం ట్రై చేయొచ్చు. కానీ ఇది థాయిలాండ్లో మాత్రం సీ వాక్ బాగుంది. ఫిషెస్ అన్నీ బాగున్నాయి, కానీ అక్కడ పెట్టిన కోరల్ మాత్రం అది న్యాచురల్ది కాదు. అంటే తీసుకొచ్చి వీళ్ళు మ్యాన్ మేడ్ చేశారు. అండ్ ఇది చిన్నపిల్లలకి ఓకేనా? లేదండి, నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకంటే మా మా పాప 10+10 ఇయర్స్ తను బ్రీత్ చేయలేకపోయింది. మనకు అలా ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి మనకు వదులుతారనమాట కిందకి. కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరు. సో పాప తీసుకోలేకపోయింది. సో తను కిందకి వెళ్ళింది, కానీ బ్రీత్ చేయలేక బయటకు వచ్చేసింది. అది కోరల్ ఐలాండ్ గురించి. సో ఇది శాంక్చురీ ఆఫ్ ట్రూత్. ఇది టెంపుల్ కాదు, కానీ మ్యూజియం అంటారు. ఇదేం చెప్తుందంటే వీళ్ళ ఫిలాసఫీ, రిలీజియన్, ఇంకా హ్యూమన్ కైండ్నెస్ గురించి చెప్తుంది. అండ్ వీళ్ళు మేజర్గా బుద్ధిజం, ఇండియన్ కల్చర్ అండ్ చైనీస్ కల్చర్ని పోర్ట్రే చేస్తున్నారు. ఇదంతా మ్యాన్ మేడ్ థింగ్ అండ్ హ్యాండ్ కార్వ్డ్, యాక్చువల్లీ చేతిలో చేసిన ఒక ఇది. దీనిలో వుడెన్ ఇంకా నెయిల్స్ యూజ్ చేసి మాత్రమే చేశారు, ఇంకేం చేయలేదు. చాలా పెద్ద టెంపుల్ అనమాట. సో వీళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని గురించి, ఇక్కడ ఏం జరుగుతుంది, అంటే ఏంటి టెంపుల్ గురించి ఏంటి అని చెప్తున్నారు. The museum was built in 1994 to let people know that every religion teaches us to be a good person with a good intention. And of course, in 1981, our very own, the Sanctuary of Truth Museum was built in 1981 to convey the message of the primary duties of human values to make oneself and fellow human beings together with the nature and the environment coexist in peace. The creator realizes that the fast growing of technology nowadays affects make one endless desire. Until then, the meaning of life cautiously disappears and the chaotic world begins. Those masterpieces, a legacy they built that can pass on to future generation, and to let people understand that despite of these facts, we can still live together harmoniously by communicating through art and carving, which starts from the 5 characters that you can see at the top of the museum. The first character we have here in the board, a man holding a lotus, represents a strong intention to be a good person, like treating people nicely, with generating peace into our society. The second character we have here, a woman holding a book, represents learning the truth of life from the past, so that we or you can recognize, no matter who you are, where you come from, everyone deserves the same treatment and the same respect, because we are the same, we are human beings. And the third character we have here, a man with a child, and the elderly, represents generosity toward others. The concept there is to treat people nicely, respect them the way you want them to treat you, or the so-called golden rule. And the fourth character we have here, a woman holding a book, a woman with a bird on her arm, holding a rice paddy, represents peace that can be started first within ourselves. Then we may become a good role model to others. It will take time, but it is worth to show to people and influence people to be a good person. And lastly, at the highest top of the museum, a goddess riding a horse with a bird and a flower on her hands symbolizes success from the 4 characters, which is a life, purpose, and peace. These 5 characters are the key components to bring peace into our society and to the world. So, Mom, Sir, are you ready to explore inside the museum? Yeah. Are you ready? Yeah. Okay, are you ready, huh? Once again, enjoy your journey, finding the truth of life, and have fun. Please be reminded to always wear your helmets inside the museum for safety purposes. And also, please do not చల్లగుందో గాలి. inside the museum. The tour will take 45 minutes to 1 hour. Once again, enjoy and have fun. Attention everyone, this is the last and final call for the English tour. And also, please double check your tickets. This is the last tour for today. The last tour for today for the English tour. Safety
సో అలా ఆ హిస్టరీ అంతా వినేసి మనము కిందకి నడుచుకుని వస్తే ఇలా వీళ్ళు సేఫ్టీ పర్పస్కి మనకు హెల్మెట్స్ ఇస్తారు. అవి పెట్టుకుని టెంపుల్ లోపలికి వెళ్ళిపోతే అక్కడ మనం టెంపుల్ చూసుకుంటూ అలా వచ్చేయచ్చు. చాలా పెద్దది, చాలా అంటే అరౌండ్ వన్ అవర్ పడుతుంది మొత్తం చూడడానికి ఇది. సో మళ్ళీ ఇక్కడ వీళ్ళు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు దీని గురించి. అండ్ ఇతనికి అన్ని లాంగ్వేజెస్ వచ్చు, అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడుతున్నాడు ఈయన, కన్నడ, తెలుగు అని. బాగానే ఉన్నింది. అండ్ ఈయననే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకు గుడ్ అంటే మ్యూజియం ఎలా ఉంది, ఏముంది, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద మ్యూజియం ఈ విల్ స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ ఇవన్నీ మొత్తం ఇదంతా వుడ్ అనమాట. వుడ్ని కావ్ చేసి ఇలా పెట్టుకున్నారు. సో ఇది మనం చూపించడానికి డిస్ప్లేలో పెట్టారు ఇక్కడ స్టార్టింగ్లో. అండ్ ఈయన చూపిస్తున్నాడు, ఈయన చెప్తున్నాడు అన్నీ మనం వినొచ్చు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మనల్ని తీసుకెళ్తాడు లోపలికి, మొత్తం టెంపుల్ దగ్గరికి. టెంపుల్లో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన. From this place first, the carving house, the back gallery of Sanctuary Approach Museum. But don't be worried, I don't waste time too much. I feel deeply, and this one is the example for all of you. And also, this is all that we can create the building of Sanctuary Approach without materials, also without modern technology, such as this one called dovetail. The function of them seem like jigsaw or Lego. You see, we can combine in different techniques, such as this one. Also, this one, like this. Next example, the foundation, finger joint. You can see that this technique is very strong, supportive, and stable. Also the last example, holes. We combine it with mortise and T-knot. After evaluation of the carrying pole for hold them stronger. Okay, extra more. This is the butterfly joint. We iteratively become the artwork and decoration all around this place as well. Right here is example of the front. This one is back side. Okay, after outer finish, you can still come back here for try and touch good about how to function in body. But for next, let's move on together first. We can expect from redwood, rosewood, ironwood, mahogany, and also oakan wood that we import from Myanmar and South Africa. For some parts, if you see some nails like this, like that as well, just only temporary hole, because this one don't finish yet. It needs to add more some modification or decoration. That's why we hold them with the nail first. However, we couldn't use the nail in the long term because this building set by the seaside. In case that you use the nails, the metals, it will be rust. Finally, this place will be destroyed. Am I right? That's why we decided to use wooden joint technique instead. Okay, next over there. You are all in one. So let's move on to make your partner really please. I don't like your face right here.
please hold it. Please move forward and go into the hall first, please. Okay, my group right there, please. Right there, please. My group there, please. My group right here, please. Right here. From now on, I'll show you the circle of life. The core concept of a sanctuary of truth museum will begin. Let's start from this one first. This is the first part of our journey. The first one. We are all equal. We are all the same. At least we are the same human being. We have same body, same part in body as well. That's why we are all equal since we was born. For more information about this, they were affected by the 4 classical elements for each corner all around this hall. Okay, right now, most of you are Indian, so I will tell you in Indian version. Not Indian language, I mean, for my know-how about Indian culture. Start from the first one, the element of earth. You can see a picture of mountain, forest, and land animals. Also, Varahavatara. Yes, Varaha who rescued Bhumini from Hiranyaksha. This is the element of tendon or hair. Second, the element of water. The picture of big wave and the sea plant. And also picture of Kasira Sakara. Also Visvarupa. You know already, right? What I meant? In our body, the element of water is about blood, plasma, saliva, sweat, urine, tears, and anything else. All that as well. The element of fire. The picture of dragon and Jilin bring a fire from their mouth. Also Sivantaraj and Makisa Suramatini. In our body, the element of fire is about body temperature, passion, emotion, and energy, power as well. Lastly, the element of wind. Show us by picture of something close and formulate. Look at it and by wind. And also, Narasimha Mantra. In our body, the element of fire, the element of wind is about breathing, gas, air. Also, our wisdom. Right now, we recognize already about the first part. We are all equal. We are all the same. That's why we should deserve the same treat and we should deserve the same respect. Everyone, those who want to know more information, you can ask me after. సో అలా చూడండి, చాలా బాగుంటుంది అసలు. ఎవ్రీ కార్నర్ కార్వింగ్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మన దేవుల్ని చూడొచ్చు. మనం శివుడు, ఇంకా గణేశుడు, వీళ్ళు పూజిస్తారు గణేశుడిని. ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు. అండ్ దశావతారం మనం చూడొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కల్చర్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. మాకు చాలా హ్యాపీ అనిపించింది, వావ్ అనిపించింది. అండ్ ఇలా మనము ఇలా అవన్నీ చూసుకుంటూ అలా ఈరోజు ఇలాగా ట్రూత్ ఆఫ్ శాంక్చురీలో జరిగింది మాకు. ఇంకా దీని తర్వాత మాకు వేరే ప్లాన్ ఉండి ఇది అయిపోయాక ఇంకా అక్కడికి తీసుకెళ్లారు. ఇది శాంక్చురీ ఆఫ్ ట్రూత్ టెంపుల్ విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది. అంటే మన ఏన్షియంట్ థింగ్స్, అంటే మన కల్చర్ ఏంటి అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగా చూపించారు ఇక్కడ. ఇది మనం చూడొచ్చు వెళ్ళి ఇక్కడ. Even the last thing as well, you see how it fed off the earth. Also, Vishnu, the symbol of the water. We can survive by the water. Also, am I right? If we don't drink anything, we will thirsty and finally we will die. If we not eat the food, we can survive about 7 days. But if not, we don't drink the water, we can survive just only 3 days. The sun, Surya. The sun gives us energy and nature about sunlight day and night also. Over there as well, the moon, Chandra. The moon affect nature of low and high tide or sea level. Mars, Mangala, Buddha, Mercury, Brihaspati, Jupiter, Sukkar, Saturn, Venus, and Shani, Saturn. They are all symbol of universe. సో అలా అయిపోయాక ఇది అల్కజార్ షో అంటారు. వీళ్ళు డాన్సెస్ చేస్తారు. చాలా బాగుంటుంది. చాలా దూరంగా కూర్చుని చూస్తాము వీళ్ళని. వీళ్ళు ఆ డాన్సర్స్ అన్నమాట. యాక్చువల్లీ వీళ్ళు ఉమెన్ కాదు, ట్రాన్స్జెండర్స్. మీకు అర్థం కాదు కదా, తెలియదు కదా మనకు చూస్తే, కానీ వీళ్ళు ట్రాన్స్జెండర్స్. చాలా బాగా డాన్స్ చేసి చూపిస్తారు. ఈ షో అయిపోయాక ఇంకా మేము రూమ్కి వెళ్ళిపోయాము అండ్ డిన్నర్ తినేసాము. సో దట్స్ ఆర్ డిన్నర్ ఫర్ ద డే 2. చాలా బాగుండింది ఫుడ్, కానీ కారంగా ఉండాలి అని అంత అనుకుంటే అవ్వదు. ఏం దొరికితే అది తినాల్సి వచ్చింది. థ్యాంక్ యూ.